హే హాయ్ గాయస్ అందరికీ మీరు చూస్తున్నారు మైండ్ కప్ నార్మల్ డేస్ సిరీస్ అండ్ ఇదైతే ఎపిసోడ్ నెంబర్ 5. చాలా రోజులైపోతుంది. మనం అయితే కొంచెం వర్క్లో పడిపోయి ఎపిసోడ్ అయితే రావట్లా. వీక్లీ 1 ఎపిసోడ్ అయితే వస్తుంది కదా ఈ రోజు నుంచి ఇప్పటి నుంచి అయితే. అండ్ ఈ ఎపిసోడ్ అయితే మనం కట్టబోతున్నాం ఎంచాంట్మెంట్ టేబుల్కి. ఇంకా ఒక ఎంచాంట్మెంట్ టేబుల్ని మంచిగా క్లాస్ లుక్ చేద్దాం. ఇంకా డైమండ్స్ని అయితే మైండ్ చేద్దాం గైస్ ఈ ఎపిసోడ్లో. ఏమాత్రం వీడియో లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. పదండి. ఓకే, ఇప్పుడైతే బయటికి పోదాం. తెరుచుకో. ఓపెన్. అరే తెరుచుకోసి సేమ్. ఓకే తెరుచుకుంది. ఇప్పుడు వెళ్దాం. అరే ఇక్కడ ఏమైంది మళ్ళీ? పద బయటికి. ఓకే వచ్చేస్తాం. ఓపెన్ క్లోజ్. క్లోజ్ అయిపోయింది. ఓకే గైస్ ఇప్పుడు వెళ్దాం. చూద్దాం ఈ ఎపిసోడ్ ఏమవుతుందో ఎలా ఉంటుందో. నాకు కూడా ఇంకా ఐడియా లేదు. అది ఇప్పుడే ఓపెన్ చేశాను. నేనైతే ఏంటివి పికాక్స్లు అయితే చేసుకున్నా. మైనింగ్కి వెళ్తున్నాం కదా అందుకని ముందు మీకు ఇదైతే చూపారు గైస్. ఏంటంటే నేను వీడియో పెట్టలేదు కదా. ఈ వీడియో రికార్డింగ్ అయితే నేను ఎప్పుడో చేశాను గైస్. అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నా ప్రజెంట్. ఇప్పుడు ఇది చేసా నాకు ఒక 2 days పట్టి ఉంటుంది. అంటే ఎమటెమట అలాగేం చేయలేదు గైస్. త్వరగా అలా టైం తీసుకుంటూ చేసాం. చూడండి మొత్తం 4 వైపులు చూపిస్తాను. ఎలా ఉందో చెప్పండి మీరే. ఓ థండర్స్ పడుతున్నాయి. వద్దు. మనం ఏం పడిందంటే మళ్ళీ పక్కలో ఏమైనా క్రేపర్ ఉందనుకోండి. థండర్ క్రేపర్ అవుతుంది. అది పేరిందంటే మొత్తం భూమి దగ్గర వెళ్ళిపోద్ది. అవసరం మనకి వెళ్ళిపోదాం. అయితే ఒక బ్రో అయితే మనకు కామెంట్ చేశాడు గైస్. ఇదేంటిది స్టేజ్ పెట్టమని మైనింగ్ స్పేస్లో. సరే అనేసి ఇంకా మనకు కూడా కొంచెం ఎక్కడానికి దిగడానికి ఇబ్బందిగా ఉంది కానీ అయితే పెట్టేశాను. ఇది పెట్టడానికి నాకు 1 and 2 hours అంతా పట్టినట్టు ఉంది. పర్లా అయినా బ్రో కామెంట్ చేసారు కాబట్టి పెట్టాను. అండ్ ఇంకా చాలామంది చూస్తున్నారు వీడియోస్. కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ వచ్చేసాం మన డైమండ్ మైనింగ్కి అయితే. అండ్ చూస్తున్నారు కదా ఇదైతే ఇక్కడైతే మనం ఏమీ చేయలేదు గైస్. అసలు ఇప్పుడే వచ్చాను కిందకి అయితే మైన్ చేయడం కానీ. ఇప్పుడే వచ్చాను జస్ట్. అండ్ ఇది అయితే లెదర్ సైడ్ పెట్టేద్దాం. ఇంకొంచెం ఇది ఉంది కదా మీట్. ఇదైతే కుక్ చేద్దాం. అరే మన దగ్గర కొంచెం కూడా వుడ్ లేదా? అసలు వుడ్ లేదు గైస్ కుక్ చేద్దాం అంటే. సర్లే ప్రస్తుతం ఉన్నాయి అయితే సరిపోతే 5 ఉన్నట్టు ఉన్నాయి. కొంచెం ఎదరికి వెళ్దాం మైన్ చేయడానికి. ఇవన్నీ ఆల్రెడీ మైన్ చేసాం కదా మనం. ఎదరికెళ్ళి అయితే మైన్ చేద్దాం గైస్. ఓకే, ఎందుకు మనం ఇక్కడ పక్కన ఆల్రెడీ ఆపేసాం కదా. ఈ పక్క నుంచి చేద్దాం. 2 బ్లాక్స్ వదులుకొని చేసాం కదా. చేద్దాం. అండ్ 2 ఇది. అండ్ ఇది ఈ సైడ్ చేద్దాం. ఈసారి ఇటు నుంచి స్టార్ట్ చేద్దాం. కొంచెం గ్యాస్ మీరు ఇక్కడ దాకా చూస్తున్నారు. మీరు వీడియోస్ చూస్తున్నారు, లైక్స్ చేస్తున్నారు, కామెంట్ కూడా చేస్తున్నారు. అలాగే కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీరు చేయకపోతే ఎవరు చేస్తారు గ్యాస్ సపోర్ట్. ప్లీజ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. చెప్పండి మీ ఫ్రెండ్స్కి కూడా గేమ్ ఆడతారనేసి. మనందరం కూడా కలిసి ఆడదాం ఎప్పుడైనా సరే. మీరు కామెంట్ చేయాలి గైస్. కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది మీరు చూస్తున్నారు చూడలేదని. చేయండి. ఓకే, ఇంకెంత వెళ్ళాలి? ఒక డైమండ్ కూడా దొరకట్లా. రెడ్ స్టోన్ దొరికింది. చూద్దాం. రెడ్ స్టోన్ దొరుకుతుంది కానీ వెళ్ళే కొద్దీ డైమండ్ వాటికి దొరకట్లే గైస్. ఒక్క డైమండ్ అయినా దొరకచ్చుగా. ఇంకా వేస్ట్. వెనక్కి వెళ్ళిపోదాం. ఆగండి, వెనకాల టార్చ్ పెడదాం. ఎందుకంటే ఇలా మనకు వదిలేయడం అంతగా ఇష్టం ఉండదు. మొత్తం చీకటిగా ఉంటుంది. అందుకని మన హాఫ్ హ్యాండ్లో టార్చ్ ఉన్నా కూడా పెడతాం బెటర్ కదా గైస్ అందుకనేసి. ఓకే, ఇటువైపు అయినా దొరుకుతుందేమో చూద్దాం. మన అదృష్టం. ఆహా, అదృష్టం అన్నా లేదో దొరికేసింది డైమండ్. సూపరు. ఎన్ని ఉంటాయి అంటారు? 1 2 4 గ్యాస్. 4 ఉన్నాయి. నేను అసలు అనుకోలా 4 ఉంటాయని. వావ్. చూద్దాం, మైన్ చేసేద్దాం ఎన్ని వాటిని కూడా. 1 2 3 4. ఎస్ 4 ఉన్నాయి. ఇంకా లోపల ఏమైనా ఉండొచ్చేమో. ఓ దేవుడా, ఇక్కడ ఒకేసారి ఒక స్టాగ్ ఉండిపోయేలా చూడు దేవుడా. 4 కాదు గైస్, ఒకటైతే కష్టం ఉంది. 5 అయితే వచ్చినాయి. అండ్ ఈ ప్లేస్లోనే కొంచెం ఎదరికెళ్దాం. ఎందుకైనా మంచిది. దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకే చోట 5 దొరికినాయి అంటే ఇంకా ఎదరికెళ్తే ఎన్ని దొరుకుతాయి? ఇంతవరకు వచ్చాను గ్యాస్, ఒక్కడ దొరకల. చిరాకు వేసింది. ఇంకా ఇక్కడ కొన్ని టార్చ్లు పెట్టుకొని అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి పెట్టు. ఓకే, ఇప్పుడైతే వెళ్తున్నాం. ఇప్పుడు ఈ టార్చ్ ఇప్పుడు కదా ఈ సైడ్ టార్చ్ ఉండిపోయింది కాబట్టి మనం ఆ సైడ్ మనం ఏం చేయలేం గైస్. మళ్ళీ టార్చ్ తీసేసి పక్కన పెట్టి అంతా వద్దు. మనం కొంచెం ఇటే ఏం చేద్దాం. దొరికితే దొరుకుతుంది, లేకపోతే లేదు. దొరికేసింది. ఎంతో కాదు, జస్ట్ ఒక 5 బ్లాక్స్. 5 బ్లాక్స్లోనే మనకి డైమండ్ దొరికింది. ఎన్ని ఉంటాయి అంటారు ఇక్కడ? 3 2
టూ అండ్ త్రీ గైస్. ఎస్, ఇక్కడైతే మనకి త్రీ దొరికినాయి. పర్లేదు, వచ్చినామంటే మనకైతే డైమండ్స్ త్వరగానే దొరికినాయి. అనుకోవాలా ఎంత స్పీడ్గా దొరుకుతాయని. అండ్ ఇటు కూడా కొంచెం వెళ్దాం లోపలికి. ఎందుకంటే మనం దొరికినాయి అనేసి ఆపేసి మళ్ళీ వెనక్కి వెళ్ళలేం కదా. మళ్ళీ ప్లేస్ ఎక్కువగా మైండ్ చేయాల్సి వస్తుంది. అందుకే ఎక్కడెక్కడ మైండ్ చేసాం అనుకోండి, దొరికే ఛాన్సెస్ ఉన్నా లేకపోయినా మనకు కూడా మంచిది. ఈ ర్యాడ్ స్టోన్ మనకి బాగా దొరుకుతుంది. తీసుకుందాం, మనకి ఎప్పటికైనా మళ్ళీ కిందకు వచ్చే పని లేకుండా పైన ఉంటుంది అనమాట. మనం చెస్ట్లో పెట్టేసుకోవచ్చు. ఎంత మైండ్ చేయాలి గైస్. ఇంకా రెడ్ స్టోన్ దొరుకుతుంది కానీ డైమండ్ మటుకు దొరకట్లా. సరే వెళ్ళిపోదాం. ఇంకా టార్చ్ పెట్టేసి ఒక్క నిమిషం, నేను ఇది చూసుకోలేదబ్బా. ఇక్కడ పైన వాడిట్టాడు మా రెండు గాయస్. ఇక్కడ కూడా 5 దొరికేసినాయి గాయస్. అది కనుక నేను చూసుకోకపోయి ఉంటే ఆ డైమండ్ని ఆ వదిలేసి వెళ్ళిపోయాను. అరే, ఈ సైడ్ కూడా దొరికేసినాయి గాయస్. వన్, ఒకటేనా? ఒకటే కనబడుతుంది నాకు. లేదు, 2 పక్కనే ఉంది. ఏమనుకోద్దు, మనం చూడలేదు. ఓకే, ఇప్పుడైతే కొంచెం ఎదరికెళ్తాం టెంప్ట్ అవ్వకుండా. ఎందుకంటే ఇందాక నుంచి మనం టెంప్ట్ అయిపోయి మైండ్ చేసేస్తున్నాం కదా ఓగా. ఈసారి అలా కాకుండా మైండ్ చేసేద్దాం. ముందు కొంచెం ఎదరికలా వెళ్ళి ఆ తర్వాత వచ్చి మైండ్ చేద్దాం. అండ్ టార్చ్ పెట్టేస్తాం. చూద్దాం ఎక్కడైనా ఉంటాయి అంటారు. కామెంట్ చేయండి మీరు వీడియోని చూడకముందే ఎన్ని ఉంటాయో. నేను కూడా చూడలేదు కదా, చెప్తాం. చూద్దాం. అండ్ ఎక్కడికైతే 4 వచ్చినాయి. 4 అండ్ 5, 6 గాయస్. మనకి మైనింగ్కి వచ్చి 1 అవర్ అవుతున్నట్టుంది. ఎస్ గైస్, నేను మైనింగ్కి వచ్చి అయితే 1 అవర్ అయిపోతుంది. మీకు ఎడిటింగ్లో చాలా తక్కువ సేపు అయితే కనపడి ఉంటుంది. అండ్ నేను ఇది రికార్డ్ చేస్తుంది అయితే మీకు ఈ వీడియో ఎప్పుడవుతుందో నేను చెప్పలేను. నేను ఇది రికార్డ్ చేస్తుంది 22 గైస్. 22 అయితే రికార్డ్ చేస్తున్నాను ఇది వీడియో. మీకు ఇది ఎప్పుడు వస్తుందో నాకైతే తెలీదు, ఎప్పుడు అప్లోడ్ చేస్తాను. అండ్ పైకి వెళ్ళిపోదాం. ఈ స్టేర్ సెట్ చాలా ఈజీ అయిపోతుంది అబ్బా పైకి రావడానికి. ఇప్పుడైతే బయటకు వచ్చేసాం. ఈ బెడ్లు కట్టెట్టుకున్నాం. ఎందుకంటే మనం ఎప్పుడైనా ఇటు వచ్చినప్పుడు నైట్ అయినా కిందకి వెళ్ళకుండా మన పైన ఉన్నప్పుడు ఏమైనా జాంబ్స్ అయినా అటాక్ చేస్తాయి అనేసి. ఓకే గ్యాస్, ఇప్పుడైతే మనం ఇంకా ఎంచార్ట్ టేబుల్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాయి. డైమండ్స్ 16 డైమండ్స్ గ్యాస్. 1 అవర్లో 16 డైమండ్స్ అయితే దొరికినాయి నాకు. ఇంకా మైండ్ చేస్తే ఇంకా దొరికి ఉండే కానీ చాలే అండి, ఎక్కువ పోకూడదు మనం. చాలు దొరికినట్టు మటుకి మనకి ఇప్పుడు అంతేం అవసరం లేదు కదా. అండ్ ఇక్కడ ఒకటి ఉంది. ఈ లెదర్స్ ఇక్కడ ఉన్నాయి కదా, లెదర్స్ తీసుకుందాం. ఎందుకంటే బుక్ సెల్ఫ్స్ చేయాలంటే మనం ఫస్ట్ బుక్స్ చేయాలి కదా. అండ్ ఇప్పుడైతే 17 ఉన్నాయి. ఇప్పుడు కొన్ని టూల్స్ చేసుకుందాం ముందు, ఎందుకంటే అవి లేకుండా ఎన్ని చేస్తాం. టూల్స్ ఉండాలి కదా. ఫస్ట్ ఒక యాక్స్ చేసేద్దాం. అండ్ ఒక కత్తి, తర్వాత ఒక పికాక్స్. పికాక్స్ చేయడానికి అయితే మన దగ్గర ఏంటి అవి స్టిక్స్. స్టిక్స్ లేవు గైస్. స్టిక్స్ చేయాలంటే ముందు వుడ్ కావాలి కదా. పక్కా చెస్ట్లో ఉన్నట్టు ఉన్నాయి. కరెక్ట్గా 2 ఉన్నాయి. మనకు చాలే అండి. ఇప్పుడైతే స్టిక్స్ చేసేద్దాం. వచ్చినాయి 5 ఉన్నాయి. అండ్ ఒక పికాక్స్ చాలు. మన పాత పికాక్స్ అయితే అక్కడ ఉంది. ఇది ఎందుకు అది పాత గైస్. దానికి మనం ఎంచాంట్మెంట్ పెడదాం. ఎంచాంట్మెంట్ పెడదాం దానికి. మొత్తం ఎఫెన్సెన్సీ అన్నీ పెట్టేద్దాం దానికి. అసలు ఏమీ వదలొద్దు. అండ్ ఇదైతే మనం ఎంతవరకు వాడతామో అంతవరకు వాడేద్దాం. అండ్ ఇంక ఈ ఐరన్ ఎందుకు మనకి వచ్చాక మన ఇన్వెంటరీ కూడా కొంచెం ఖాళీ చేద్దాం. డైమండ్స్ ఇక్కడ పెడదామా? వద్దులేండి, డైమండ్స్ మన దగ్గర ఉంచుదాం. ఎలాగో ఎంచాంట్మెంట్ టేబుల్ చేస్తున్నాం కదా. ముందు మనకి బుక్ కావాలి గైస్. బుక్ సెల్ఫ్స్ బుక్స్ కావాలి, అవి కూడా చేసుకోవాలి. అండ్ టార్చెస్ ఇటు వచ్చాయండి. ఓకే, స్టిక్స్ వెళ్ళిపోయినాయి. ఓకే గైస్, ఇప్పుడైతే వెళ్దాం కిందకి వెళ్ళి. ఇప్పుడు ఎస్ గైస్, ఇప్పుడైతే మనం షుగర్గా అయితే కట్ చేద్దాం. ఎందుకంటే మనం బుక్స్ కావాలి కదా. బుక్స్ కావాలంటే పేపర్స్ చేయాలి, బుక్స్ చేయాలి, ఎంచన్మెంట్ చేయాలి. ఎంచన్మెంట్ టేబుల్. ఓకే, ఇప్పుడు మన దగ్గర అయితే 66 ఉన్నాయి గైస్ కరెక్ట్గా. చూద్దాం ఎన్ని వస్తాయి అంటారు మనకి పేపర్స్. ఇంకా ఉన్నాయి 57 స్టాక్ వచ్చిన. స్టాక్ కాదు అసలు, మనకి అన్నీ కరెక్ట్గా అన్నీ వచ్చినాయి. 67 పేపర్స్. అండ్ బుక్స్ అయితే 12 వచ్చినాయి. ఓకే, ఇప్పుడే చేసేద్దాం ఎంచాంట్మెంట్ టేబుల్. ఇప్పుడు బుక్ సెల్ఫ్ చేయాలంటే వుడ్ లేదు మన దగ్గర. వుడ్ కట్ చేద్దాం. ఓకే గ్యాస్, అయితే కట్ చేస్తాను. ఇప్పుడైతే కిందకు వచ్చేస్తున్నా. ఎందుకంటే ఇంకా పూర్తి కట్ చేయలేదు గ్యాస్ ట్రీని. మనకు కావాల్సినంత వరకు కట్ చేస్తాను. వుడ్ ఎంతవరకు కావాలో అంతవరకు. అండ్ వీటిని అయితే వుడ్లో కనెక్ట్ చేద్దాం. అండ్ వచ్చినాయి 28 ఎన్నో మ్యాక్సిమం. నేనైతే అవి కట్ చేసా ట్రీని. అండ్ 2 స్టాక్ అండ్ హాఫ్ వచ్చింది, ఎక్కువ వచ్చింది.
చాలండి ఎన్ని వస్తాయి? త్రీ త్రీ బుక్ సెల్ఫ్స్ వచ్చినాయి. ఇప్పుడు వెళ్ళి ఎంచైన్మెంట్ టేబుల్ని హౌస్లో పెడదామా? మన హౌస్ పైన నా బెడ్ ఉంది కదా, అక్కడ తీసేసి పెడదామా, అయితే కింద పెడదామా? అదే అర్థం కాలేదు గైస్. సెక్రటరీలో ఓ పని చేద్దాం గైస్. ఇక్కడ మనం ఈ స్లాబింగ్స్ ఉన్నాయి కదా, ఇవి తీసేసి అండ్ ఇక్కడ కొంచెం దట్ట కూడా క్లియర్ చేసి ఇక్కడే పెడదాం నీట్గా. అండ్ ఇదైతే క్లియర్ చేసేకైతే కలుద్దాం. మొత్తం క్లియర్ చేసేస్తాను చూడండి. ఓకే గైస్, క్లియర్ చేస్తాను. ఇంకో విషయం, ఈ ఎపిసోడ్లో అయితే నేను టైమ్లెస్ పెట్టను, అసలు పెట్టడానికి ఏం ఉండదు కూడా పెద్దగా. అండ్ ఇప్పుడు ఇది ఎక్కడ పెడదాం? ఎంచైన్మెంట్ టేబుల్ ఫస్ట్ ఇక్కడ పెట్టేద్దాం. ఓకే, ఇప్పుడు మనకు వచ్చిన బుక్ సెల్ఫ్స్ అయ్యి త్రీ బుక్ సెల్ఫ్స్ చేసుకోవాలి గ్యాస్. బుక్ సెల్ఫ్స్ని కూడా నేను ఆఫ్లైన్లో చేస్తాను. అండ్ ఇక్కడ ఒకటి అండ్ ఈ సైడ్ ఒకటి. అవ్వట్లేదేంటి? ఓకే, అండ్ ఇక్కడ ఒకటి. ఓకే, త్రీ సైడ్స్ అయితే మూడు అయితే పెట్టేశాను. ప్రజెంట్ చూద్దాం. పికాక్స్ ఎట్టి ఎఫిషియన్సీ 2 అంట. వద్దులేండి, ఎఫిషియన్సీ 2. ఓకే, ఇప్పుడు చూడండి గైస్, వీడు ఎందుకు ఉంచానంటే చూడండి 20 ఎమరల్స్కి అయితే సిల్క్ టచ్ ఎత్తున్నాడు. అందుకే నేను చంపకుండా అయితే వదిలేస్తా. ఈ సిల్క్ టచ్ తీసుకోవాలి ఎలాగైనా వీడి దగ్గర నుంచి కన్ఫామ్గా. అందుకు మనం చేయాల్సింది ఫస్ట్ ఒక బోర్డ్ చేసుకొని వాడు డిస్పోన్ అవ్వకుండా అయితే చేసుకోవాలి. ఎందుకంటే ఆ డిస్పోన్ అయిపోయడం కానీ మనకి సిల్క్ టచ్ పోతుంది. అండ్ బోట్ ఎక్కిచ్చేద్దాం. ఒరే ఎక్కరా పడు, బోటు పడట్లేదు. ఎహే వెళ్ళు. ఎక్కేసాడు. ఓకే గైస్, ఎక్కేసాడు. ఎరా నువ్వు రాత్రంతా బోట్లోనే ఉండాలి, తప్పదు. స్లీప్ వేసేద్దాం. ఓకే గైస్, గుడ్ మార్నింగ్. అండ్ మనకైతే ఇది గేమ్లో 79 డే 79 గైస్, 79 డేస్ అయితే కంప్లీట్ చేసాం గేమ్లో. అండ్ మనం వీడి దగ్గర నుంచి 20 ఎమరల్స్ తోటి అది తీసుకోవాలంటే ఫస్ట్ మనం వుడ్ కట్ చేయాలి. అందుకు దేనికంటే ఎస్ మన విలేజర్స్ దగ్గర నుంచి అయితే ట్రేడ్ చేయాలి గైస్. అలా ఉన్నారు కదా బాణాలోళ్ళు, వాళ్ళ దగ్గర నుంచి అయితే ఈజీగా ఎమరల్స్ ట్రేడ్ చేయొచ్చు. అండ్ ఇందాక నేను కట్ చేసి వదిలేసాను కదా ట్రీని, అదైతే ఇప్పుడైతే పూర్తిగా అయితే లేపేసా. అండ్ లాస్ట్ వుడ్ అయిపోయింది. మనమైతే డైమండ్ అట్లప్పుడు యూస్ చేసేద్దాం. మొత్తం కన్వర్ట్ చేసేద్దాం. ఓకే గైస్, మనకి ఎన్ని వచ్చినాయి చూద్దాం. ఎస్ 6 ట్యాగ్ అండ్ హాఫ్ అయితే వచ్చినాయి. సరిపోతాయి అనుకుంటున్నా. మనకి 20 ఎమరల్స్కి వెళ్దాం. వచ్చేసాం. ఒరే ఎవరు వస్తారా ఫస్ట్? ఈడు 32 అంట. ఎన్ని వస్తాయి? అండ్ వీడు లెవెలప్ కూడా అయిపోయాడు. 13 అయితే ఇచ్చాడు. 13 ఇవ్వడం కాదు, మన దగ్గర 6 అయిపోయినాయి గైస్. 6 అయిపోయినాయి. లేకపోతే ఈ పాటికి ఒక 13 అంటే అటు ఇటుగా ఒక 59 వచ్చి ఉంటాయి. ఇప్పుడు ఈ డెవలప్ అయిపోయాడు. ఇప్పుడు చూద్దాం. 32 డెవలప్ అయిపోయాడు గైస్. వీడు ఓన్లీ 13 వచ్చినాయి, ఆడేమో 20 అడుగుతున్నాడే. ఓకే, తినేసాం. ఇప్పుడు ఇది బయటికి వెళ్దాం. అరే ఇది కొంచెం ఇబ్బందిగా ఉంది గైస్, స్విచ్ నొక్కడం ఇబ్బందిగా ఉంది. అండ్ ఇది కూడా గైస్, నేనైతే ఇంకా చాలా వుడ్ అయితే కట్ చేసా. వచ్చిన స్లాపింగ్స్ తోటి అయితే ప్లేస్ చేసి ఇంకోండి వుడ్ 2 స్టాక్స్ అయితే చేశాను. అండ్ ట్రీస్ కూడా చాలా పెరిగినాయి. అవి ఎలా ఉంచేద్దాం, మనకి సరిపోతాయి. ఇవన్నీ ఇప్పుడు వుడ్లోకి కన్వర్ట్ చేసేసి ఎన్ని వచ్చినాయి చూడండి బాబు, ఎన్ని ఉన్నాయో. అవన్నీ తీసుకెళ్ళిపోయి ఇప్పుడు వీళ్ళ దగ్గర మైన్ అంటున్నానండి. అరే పడుకుని పోయారా? మనం కూడా పడుకుని పోదాం. వెళ్ళిపోయి స్లీప్ వేసేద్దాం. పడుకో. మాన్స్టర్స్ నియర్ బై అయితే ఏంట్రా? అరే నువ్వు లేకరా. వద్దులేండి, పడుకొనిద్దాం. ఈ సైడ్ వచ్చి పడుకుందాం. అది అటుపక్క ఉన్నారు జాంబీస్, ఇటుపక్క కాదు కదా. అయినా మాన్స్టర్స్ పక్కన ఉన్న మనకేంటయ్యా విలేజెస్ అమ్మ ఇటు చూడండి 48 అంట. రేట్ పెంచేశాడు దొంగోడు. ఓకే, వీటిని చంపేసిన బుద్ధి తక్కువ. వీడిని అసలు పెంచడం బుద్ధి తక్కువ గైస్ అని చంపేద్దాం ఎప్పుడైతే. ఓకే, ఊరే ఆపేశాడు, శుభ్రంగా ఆపేశాడు గైస్. వీడు అసలు అమ్మని కూడా అమ్మట్లేదు, ఇంకా ఆపేసాడు. అండ్ ఇప్పుడైతే చూద్దాం ఎన్ని వచ్చినాయి. 31 వచ్చినాయి, సరిపోతాయి మనకైతే. 11 అయితే అగస్ట్ వచ్చినాయి. వాడు జస్ట్ మనల్ని 20 అడిగాడు. వెళ్ళి సిల్క్ టచ్ పికాక్స్ తీసేద్దాం త్వరగా. ఎస్ మనం ఫస్ట్ ఎంచాంట్ అంటే మనం చేయలేదు, ఎంచాంట్మెంట్ టేబుల్ చేసాం కానీ ఎంచాంట్ చేయకుండా సిల్క్ టచ్ గైస్. చూస్తారా, వచ్చేసింది సిల్క్ టచ్. అది ఇంకా ఇది కూడా తీసుకుందామా? ఏంటిది ఇది? సవానాలో ఉంటుంది కదా గైస్, అది ట్రీ సవానాలో ఉండేది. సవానాని ఇంకో పేరు పెట్టి పిలుస్తారు గైస్, అది ప్రజెంట్ నాకైతే గుర్తులేదు. అండ్ మీరైతే కామెంట్ చేయండి సవానాని ఇంకో పేర్లో ఏమంటారో. ఫస్ట్ సిల్క్ టచ్ తీసిన డట్, ఎస్ గ్రాస్ బ్లాక్.
ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం? ఫస్ట్ తీసాం కదా! ఓకే. దీన్ని గుర్తుండేలాగా ఒకటి చేద్దాం. చిన్న చేద్దాం. చూడండి మీరే నేనేం చేస్తానో. సేమ్ ఇది నేను హార్డ్‌కోర్ ఆడినప్పుడు కూడా చేశాను. అండ్ అది చేసాకైతే మనం చనిపోయాం. అండ్ ఇందుట్లో అలా అవ్వకూడదనుకుంటున్నా. అయిపోయింది. ఇక్కడైతే ఒక సైన్ బోర్డ్ పెట్టేద్దాం. ఏం పెడదాం? యెస్, మనం సబ్‌స్క్రైబ్ అండ్ నా ఛానెల్ నేమ్ పెడదాం. సబ్‌స్క్రైబ్ కిరణ్ గేమింగ్ ఛానల్ గైస్. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ చేసుకోండి. నేను సైన్ బోర్డ్ కూడా పెట్టాను. సబ్‌స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, కామెంట్ చేయండి మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో. అండ్ ఏమైనా నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏమైనా బిల్డ్ చేయాలనిపించినా కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. నేనైతే అది కన్ఫర్మ్‌గా బిల్డ్ చేయడానికి అయితే ట్రై చేస్తా. అండ్ అయిపోయింది. అక్కడైతే పెట్టేసాను గైస్ అది గ్రాస్ బ్లాక్. ఓకే. ఇది తీసేద్దాం. తీసుకొని అయితే మనం పైకి అరే! కిందకెళ్ళిపోతుంది ఏంటది? ఓకే. పైకెళ్ళిపోదాం ఇంకా. పద, 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 పద. ఓకే. ఎక్కరా? ఎక్కేసాం. ఓకే గైస్. అది చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఆ కింద నేను బ్లాక్‌లోనే కదా! బ్లాక్‌లో కూడా తీసేత్తా. అండ్ ఇందాక సవానా ట్రీ అన్నాను కదా! ఇదిగోండి గైస్. సవానా ట్రీ అయితే ఇక్కడ పెట్టాను. ప్లేస్ చేశాను. అదైతే వచ్చేసింది ఎమ్మటే. ఎంతసేపు కాదు పెట్టనా అంటే నేను అలాగా ఏదో చిన్న పని చేస్తున్నా అండ్ వచ్చేసింది. అండ్ ఇక్కడ బోట్ ఎట్టేద్దాం. అండ్ అలాగా మనకు అవసరం లేదు కదా! ఓకే. మనం అసలు ఫార్మింగ్ ఏం చేయట్లేదు. ఏ ఎపిసోడ్ ఫార్మింగ్ చేయాలా? ఫార్మింగ్ అయితే ఏదో జస్ట్ బిల్డ్ చేశాను. ఓకే గైస్. 17 27 సంథింగ్. నేను గేమ్ అయితే చాలా రోజులు గ్యాప్ ఇచ్చి ఆడుతున్నా గైస్. గ్యాప్ ఇచ్చి ఆడుతున్నాను. అండ్ ఇంకోడైతే స్పాన్ అయ్యాడు గైస్. ఈడైతే మనకి ఇదిగోండి చెర్రీస్‌ది ట్రీ ఎత్తున్నాడు. చెర్రీస్ ట్రీ అంట. అది ఇంకోటేమో ఐరన్ పికాక్స్ ఎత్తున్నాడు. అదేంటంటే ఎఫిషియన్సీ 2 అండ్ అన్బ్రేకింగ్ 2 అంట. మనకు అవసరం లేదు గైస్. అవసరం లేదు అది. మనకు ఓన్లీ సిల్క్ టచ్ ఉంది కదా! మనం పెద్ద దాన్ని యూజ్ చేయం. ఏదో రేర్‌గా యూజ్ చేస్తాం. మనకు కావాల్సిన ఎమరాల్డ్స్ ఓన్లీ ఆ ట్రీ కోసం తీసుకున్నాం. ఆ ట్రీ తీసుకొని ఇంకా ఆ ట్రీని అయితే యెస్ గైస్, నేను మంచి ప్లాన్ అయితే వచ్చింది నాకు. చూడండి ఏం చేస్తానో. అండ్ చెప్పను. లాస్ట్‌లో మీరే చూస్తారు కదా ఎలా ఉంటదో. ఒకటి తీసుకున్నాం. హ్మ్. సరిపోతాయా? ఇంకా చేద్దామా ఆళ్ళ దగ్గర ట్రేడు? వద్దులే గైస్ సరిపోతాయి. దీన్నైతే ఇక్కడ పెట్టేద్దాం. మంచిగా లుక్ అంతది. ఓకే. అదిగోండి గైస్ ఆ ట్రీ అదే ఆ షాపింగ్ పెట్టాం కదా! అది కూడా అయితే గ్రో అయిపోయింది. అండ్ ఇప్పుడు ఎమరల్స్ అయితే 15 అయితే వాళ్ళ దగ్గర తీసుకున్నా. ఎందుకంటే ఇంకో 2 అయితే నేను వీడి దగ్గర ట్రేడ్ చేశా. అండ్ ఆ ట్రీస్‌ని అయితే త్వరగా ఎదగడానికి అనేసి ఈ ఏంటిది ఇది దీన్ని ఏమంటారు? బోన్‌విల్. బోన్‌విల్ కూడా చేశాను గైస్. ఎందుకంటే ఎదిగేదాకా అంటే త్వరగా చేయాలి కదా! మీకు వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. ఇప్పటికే చాలా లెంత్ వచ్చేసి ఉంటుంది. అందుకనేసి నేను కొంచెం స్పీడ్‌గా చేద్దామనేసి బోన్‌విల్ చేశా. అండ్ ఇయి అయితే ఇక్కడ పెడదాం. ఎటు పెడదాం కూడా నాకు ఇంకా ఐడియా లేదు. చూద్దాం. ఫస్ట్ వీటిని తీసుకుందాం. బోన్‌విల్ కూడా. హ్మ్. ఇక్కడ ఎనకాల ఎనకాలొద్దు. ఒకటి ఎదరెడదాం. కొంచెం ఎక్కడెడదాం? ఇటు పక్కన. ఇటు పక్క. ఓకే. ఆ! ఓకే. ఇప్పుడు ఇటు పక్క గైస్. ఒకటి అయిపోయింది. అండ్ ఇప్పుడైతే దీన్ని చూద్దాం ఎన్ని వాటిలకైతే 2, 4 6 తీసుకుంది గైస్ కరెక్ట్‌గా. అండ్ ఇది 1, 2 కరెక్ట్‌గా 2కే వచ్చేసింది. అండ్ ఇప్పుడు చూడండి లుక్ కొంచెం ఓకేగా ఉంది కదా! అలాగలాగా. ఇప్పుడు చూస్తారుగా మీరే తర్వాత. ఓకే. ఇప్పుడు చూడండి గైస్ నేను మొత్తం ఇది చెప్పాను కదా! కొంచెం మంచి క్లాస్ లుక్ తీసుకొద్దామనేసి. అదే చేయడానికి అనేసి అయితే వచ్చాను. అండ్ మొత్తం అన్నీ నాకు కావాల్సిన అన్ని ఐటెమ్స్ అయితే తెచ్చేసా. అండ్ ఇక్కడైతే 3 ఫ్యాన్స్ పెడదాం పైకి. అండ్ దూకు. అరే ఎక్కడో పడింది. పైన. ఓకే. అలాగా మీరు చెప్పండి గైస్ ఇంకా మంచి బిల్డ్స్ ఏమైనా ఉన్నాయా? చేయాలి కదా! అండ్ మనం ఎంచాంట్ చేయాలంటే ముందు మన దగ్గర ఎక్స్‌పీ ఉండాలి కదా! నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం చేద్దాం? మాబ్ ఎక్స్‌పీ ఫార్మ్ ఒకటి కడదాం గైస్. నెక్స్ట్ ఎపిసోడ్‌లో మాబ్ ఎక్స్‌పీ ఫార్మ్ ఒకటిను, ఐరన్ ఫార్మ్ ఒకటి ప్లాన్ చేద్దాం. ఈ రెండిట్లో ఏదైతే అది. ఇంకా ఇలాగా మనం 4 సైడ్స్ అయితే పెట్టాలి గైస్. అండ్ మొత్తం అంతా అయితే అయిపోయాక పెడతాను. అండ్ టైమ్‌లెస్ అయితే పెట్టను. చూడండి మొత్తం అయిపోయాక చూపిస్తా. అండ్ ఇదిగోండి గైస్. చూస్తున్నారు కదా ఎలా ఉందో. అండ్ ఇదైతే నైట్ కాదు ఇప్పుడే తెల్లారుతున్నట్టుంది. అందుకే బయటకొచ్చేసాను నేను. చూస్తున్నారు కదా ఎలా ఉందో. అసలు మంచిగా బాగుంది కదా! మంచి క్లాస్ లుక్‌లో. అండ్ చెప్పండి గైస్ అసలు ఎలా ఉందో అది. మన క్రాఫ్టింగ్ టేబుల్ అంటున్నానేంటి? ఎంచాంట్‌మెంట్ టేబుల్ లుక్ ఎలా ఉందో చెప్పండి కామెంట్ సెక్షన్‌లో. హ్మ్. ఇదిగోండి. మొత్తం అంతా చూడండి. మన ఇంకా ఐరన్ అయిపోయింది గైస్. మన దగ్గర ఐరన్ అయిపోయింది ఫుల్‌గా. ఉన్న ఐరన్ మొత్తం యూజ్ చేసేసాను. ఐరన్ లేదు. నెక్స్ట్ ఎపిసోడ్‌లో కన్ఫర్మ్‌గా ఐరన్ ఫార్మ్ గాని ఏదో ఒకటి ప్లాన్ చేయాలి గైస్ పెద్దగా.
హ్మ్. అండ్ ఇదిగోండి ఈయన చూడండి. ఈయన ఎందుకు తిట్టానంటే చూపిస్తా. ఒరేయ్! అటు తప్పుకోండి. ఆ! అగోండి ఇప్పుడు చూపిస్తా. ఇగోండి జంగల్ సాప్లింగ్ ఇత్తన్నాడు. జంగల్ సాప్లింగ్. దీనికోసమైతే ఈయన పెట్టాను ఇందుట్లో పడవలో. ఎందుకంటే మళ్ళీ డిస్కౌంట్ అయిపోయాడంటే మనకి జంగల్ సాప్లింగ్ మళ్ళీ దొరకదు. చాలా టైం పట్టేద్ది. మళ్ళీ వెతకలేం కూడా గైస్ మనం ఎళ్లి జంగల్‌ని. అందుకనేసే ఓకే గైస్ ఇది ఇయాల్టి వీడియో. అండ్ చెప్పండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో. కొంచెం ఈ వీడియో మనకి టైమ్‌లెస్ అయితే లేదు. ఎందుకంటే పెట్టాల్సిన అవసరం రాలేదు ఈ వీడియోలో. అందుకే. అండ్ ఇది గైస్ మన ఎంచైన్‌మెంట్ టేబుల్ లుక్ అయితే క్లాస్ లుక్. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్‌లో పెట్టండి. చెప్పండి. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. షేర్ కూడా చేయండి తప్పకుండా. అండ్ ఉంటా గైస్. బాయ్ బాయ్. నెక్స్ట్ ఎపిసోడ్‌లో అయితే కలుద్దాం.